రిలీజ్ చేయండి. హలో ఉంది మేడం. రైట్ కాల్ చేస్తాను. మొత్తం తిప్పండి మేడం. లెఫ్ట్ తిప్పండి. బాస్ ఒక నిమిషం తిప్పండి. కంప్లీట్ లెఫ్ట్ తిప్పండి. ఎస్ లెఫ్ట్ సైడ్ చూసుకోండి. ఇక్కడ డోర్లో ఉంచండి. బ్యాక్ సైడ్ డోర్లో ఉంచండి చూడాలి. లెఫ్ట్ సైడ్ తిప్పేటప్పుడు, రైట్ సైడ్ తిప్పేటప్పుడు మిర్రర్ అండ్ హెడ్ బయట పెట్టి చూసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ తిప్పేటప్పుడు మాత్రం డైరెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకోవాలి. ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ మిర్రర్ చూసి ఇక్కడ బ్యాక్ సైడ్ కనబడుతుంది. సో సైడ్ చూస్తే అక్కడ ఉన్న పిల్లర్ కనబడుతుంది, అక్కడ సైడ్ ఉన్న పర్సన్ కానివ్వండి, వెహికల్ కానివ్వండి కనబడుతూ ఉంటుంది. సో రైట్ సైడ్ చూసినప్పుడు జస్ట్ హెడ్ బయట పెట్టేసి చూసుకోవాలి. ఇక్కడ ఉన్న కెమెరా చూడకూడదు. కెమెరా ఎప్పుడు చూడాలి? అక్కడ మన బ్యాక్ సైడ్ ఏ స్టోర్ ఉంది, ఎవరు చిల్డ్రన్ ఉన్నారు అనేది చూసుకోవాలి. సో కంటిన్యూగా కెమెరా చూసుకున్నారనుకోండి, లెఫ్ట్ సైడ్ అబ్జర్వేషన్ చేయలేరు, రైట్ సైడ్ అబ్జర్వేషన్ చేయలేరు. సో డైరెక్ట్ హెడ్ రొటేట్ చేసుకొని రైట్ లెఫ్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ గేర్ వేయండి, రైట్ తిప్పండి, స్టీరింగ్ తిప్పండి, రైట్ తిప్పండి, తిప్పండి, రైట్ తిప్పండి, బాస్ స్ట్రైట్ చేసుకోండి. యాక్సిలరేటర్ ఇవ్వండి, మొత్తం కాదు చూడండి ఫ్రంట్లో వెహికల్ ఎటు వెళ్తున్నారని చూసుకోవాలి. స్ట్రైట్ చేసుకోండి, యాక్సిలరేటర్ ఇవ్వండి. ఎస్ గేర్ షిఫ్ట్ చేసుకోండి. క్లచ్ పెట్టేసి న్యూట్రల్, లెఫ్ట్ డౌన్, క్లచ్ రిలీజ్ చేయండి, హారన్ అప్లై చేయండి. ఎస్ బ్రేక్, బ్రేక్ రిలీజ్ చేయండి. యాక్సిలరేటర్ ఇవ్వండి స్లోగా, రైట్ ఇవ్వండి స్లోగా, రైట్ ఇవ్వండి. క్లచ్ నొక్కండి, బ్రేక్, బ్రేక్ రిలీజ్ చేయండి. వెనక్కి వెళ్ళిపోతుందా? బ్రేక్ చేయండి, ఫస్ట్ గేర్ వేయండి. ఇట్లాంటి పొజిషన్లో ఫస్ట్ గేర్ వేసుకున్నాం కదా, స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి లైట్గా. ఎస్ వైబ్రేషన్ వస్తుందా? సో బ్రేక్ రిలీజ్ చేయండి. కింద లెగ్ సపోర్ట్ ఉండాలి, సపోర్ట్. ఎస్ క్లచ్ ఎంత రిలీజ్ చేయండి, ఎక్సైటర్ ఇవ్వకూడదు, అదే చెప్తున్నాను. బ్రేక్ చేయండి, ఆగుతుంది. బ్రేక్ రిలీజ్ చేయండి, మూవ్ అవుతుందా? నిదానంగా మూవ్ అవుతుంది చూడండి. ఈ క్లచ్ మూమెంట్ అనేది అప్ స్టేజ్లో కానివ్వండి, మీ స్టార్టింగ్ స్టేజ్లో కానివ్వండి, రివర్స్లో కానివ్వండి, ఇదే క్లచ్ మూమెంట్ ఉండాలి. రైట్ తిప్పండి, ఎక్కడైతే మీకు వైబ్రేషన్ వస్తుందో అక్కడ మీకు లెఫ్ట్ తిప్పండి. క్లచ్ అనేది హోల్డ్ చేసి పట్టుకోవాలి. క్లచ్ రిలీజ్ చేయండి, యాక్సిలరేటర్ ఇవ్వండి, క్లచ్ నొక్కండి, సెకండ్ గేర్, న్యూట్రల్, సెకండ్ గేర్, క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా. ఎస్ లెఫ్ట్ తిప్పండి స్లోగా.